తెలంగాణ కులగణన నివేదిక విడుదల చేసింది ప్రభుత్వం. సామాజిక వర్గాల వారీగా వివరాలు వెల్లడించుతాయి. జనాభాలో అత్యధికంగా బీసీల వాటా 56.36% నమోదైంది. ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43% ఉన్నారు. ఇక ఓసీలు 15.79%, ఏ కులం లేని వారు 4% మంది ఉన్నారు. నివేదికను విడుదల చేసిన మంత్రి పొన్నం 1.15 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని చెప్పారు. 3.55 కోట్ల మంది సమాచారం సేకరించామని తెలిపారు. ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనలపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా కులగణన నివేదికను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఒకవైపు జాతీయ స్థాయిలో ఇటు పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, మరొక వైపు డీలిమిటేషన్ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇంతకుముందే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇటు కుల జనగణన సర్వే సంబంధించిన విషయంలో సంబంధించిన వివరాలను సిపెక్ సర్వే వివరాలను నిన్న వెల్లడించింది. ఆ వివరాలను వెబ్సైట్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైనా ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళ కులాలకు సంబంధించిన వివరాలు, రాష్ట్రంలో జనాభాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ కుల గణనకు సంబంధించి మొత్తం ఏదైతే సిపెక్ సర్వే సంస్థ చేపట్టిందో దీంట్లో రాష్ట్ర ప్రణాళిక శాఖ నోడల్ ఏజెన్సీగా వివరించింది. మొత్తంగా ఈ కుల గణనను పూర్తి స్థాయిలో వివరాలను గతంలో వెల్లడించలేదు, ఇప్పుడు ప్రత్యేకంగా వెల్లడించింది. అయితే ఒకవైపు ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలకు సంబంధించిన 97.10% ఈ సర్వే చేపట్టారు. అయితే ఇందులో మొత్తం 3,55,50,759 మంది జనాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే మొత్తంగా దీనికోసం 1,03,000 మంది ఎమ్యూనరేటర్లు, 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేశారు. మొత్తం 57 ప్రశ్నల ఆధారంగా ఈ కులగణన చేపట్టారు. అయితే ఈ సర్వేలో జనాభా నిష్పత్తి ప్రకారం ఇక 56.36% బీసీలు ఉంటే ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నారు. ఇక ఏ కులం లేని వారు 14 లక్షల మంది అంటే 4% మంది ఉన్నారు. ఇలా మొత్తానికి 42 పారామీటర్ల ఆధారంగా కులాలకు సంబంధించిన వెనుకబాటుతనాన్ని కూడా ఈ సందర్భంగా కొలిచారు. దీన్ని సిబిఐగా రూపొందించి నివేదికను సమర్పించింది. అయితే ఎస్సీలు 96 పాయింట్లు, ఇక ఎస్టీలు 95 పాయింట్లు అత్యంత వెనుకబడి ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో బీసీల సగటు స్కోరు 86%గా ఉండగా ఓసీలో అది 31%గా ఉంది. మొత్తానికైతే ఈ కులగణన వివరాలకు సంబంధించి గతంలో అనేక మంది పార్టీ నేతలు పలువురు కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు వీటిని బయట పెట్టాలంటూ. మొత్తానికైతే వివరాలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీల వివరాలు వెల్లడించిన ఇప్పుడు మాత్రం పూర్తిగా కులాల వారీగా కులగణన చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించారు. కులాల వారీగా ఎంత జనాభా ఉందనే విషయాలను ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో ఇక పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులో ఉంది. మొత్తానికి ఇంకా 3% మంది మాత్రము మిగిలి ఉన్నారు. ఆ 3% సర్వేకి సంబంధించిన వివరాలను ఇంకా ప్రభుత్వం సేకరించేందుకు రెండో దఫా ఎవరైతే నమోదు చేసుకునే వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చారి.